చెరువుల ఎఫ్టీఎల్ పరిధులు ఒక్కసారిగా పీక్స్ అయితే అవి మారవని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. సునం చెరువు హద్దులను 2014లోనే నిర్ణయించారని, కొందరి కోసం వీటిని మారుస్తున్నామన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణలు వాస్తవం కాదన్నారు. కూకట్పల్లి జోన్ నుంచే 40% ఆక్రమణ ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ఇప్పటివరకు 1310 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నామని, ఆ స్థలాల్లో పాఠశాలలు, పార్కులు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కమిషనర్ పునరుద్ఘాటించారు. ఆక్రమణల తొలగింపులో ఎవరి పక్షాన్ని నిలబడే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. మీరు చూస్తే దిస్ ఈజ్ అ లేక్. ఇది 2014లో నోటిఫై చేసినటువంటి లేక్. ఇది అంటే ప్రేమను ఈ కొండ ఇటు పక్కన ఉంది, ఇదంతా కొండ. ఇది ఎఫ్టీఎల్ బౌండరీ, ఇది ఇక్కడ వస్తుంది అనమాట. ఈ బౌండరీ వచ్చినప్పుడు అది చాలా దూరంలో ఉంది, కొండ అనేది ఎఫ్టీఎల్కి సంబంధం లేదు. అందుకోసం మేము హైడ్రా డెవలప్ చేసినప్పుడు ఎఫ్టీఎల్ వరకే మాకు ఇది చేసేటటువంటి ఇది ఉంటుంది. కానీ ఆ కొండని ఎఫ్టీఎల్లోకి తీసుకొచ్చి చేస్తే కనుక రేపు అనవసరమైన కాంప్లికేషన్స్, లేకపోతే అసలు ఎఫ్టీఎల్ కాని దాన్ని మనం చేస్తే కనుక ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే 100% దాన్ని మేము ఫెన్స్ చేసి సెక్యూర్ చేస్తాం. ఆల్రెడీ అది అన్ని చెరువులు అదే చేస్తున్నాం. ఈ కొత్తగా ఈ చెరువులో చేయాల్సిన ఇదేం లేదు. ఈ చెరువులో కూడా రేపు గవర్నమెంట్ ల్యాండ్ అయితే అదే జరుగుతుంది అనమాట. సో ఇది ఒకటి. రెండోది, మొన్నటిదాకా మేము కుకట్పల్లి నల్ల చెరువు చేస్తున్న దాంట్లో చాలా పొగిడారు గౌరవ శాసనసభ్యులు గారు. సడన్గా ఇప్పుడు తిట్టడం మొదలెట్టారు. సో మన కారణాలు తెలియదు, కానీ బహుశా మేము ఈ మధ్య గోపాల్ నగర్ అని చెప్పేసి అక్కడ, అండ్ అట్లానే ఈ కాముని చెరువు దగ్గర కూడా మేము అక్కడ కొన్ని ఎంక్వైరీస్ చేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది కబ్జాలు చేసి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ని వాటిని ఆక్యుపై చేశారు, పార్కుల ల్యాండ్స్ని ఆక్యుపై చేశారు అనేది దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు కొంతమంది వారికి సంబంధించిన ఫాలోవర్స్ వాళ్ళ పేర్లు వస్తే మేము తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకున్నాం. బహుశా దానివల్ల ఏమన్నా మా మీద ఏమన్నా నెగిటివ్గా లేకపోతే ఇట్లా మాట్లాడటం అనేది ఏమన్నా అయిందేమో అని అనుకుంటున్నాను.